పూణేకి చెందిన 26 సంవత్సరాల వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి మనకందరికీ తెలిసిందే. నిందితులైన సియా గోయల్, చేతన్ చౌదరి ఇద్దరు గత 5 రోజుల నుంచి పోలీసు కస్టడీలో ఉన్నారు. పూణే పోలీసులు వీళ్ళిద్దరినీ విడివిడిగా విచారించారు. నిన్న అంటే శనివారం ఇద్దరిని కలిపి విచారించారు. పోలీసుల ఇంట్రాగేషన్లో ఎన్నో విషయాలు బయటపడ్డాయి. వీళ్ళిద్దరూ ఎన్నో విషయాల గురించి చెప్పారు. వాటినన్నిటినీ పూసగుచ్చినట్టు ఫుల్ స్టోరీ నేను మీకు చెప్తాను. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి. హలో ఫ్రెండ్స్, నా పేరు హర్షవర్ధన్. పోలీసు కస్టడీలో ఎన్నో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగు చూశాయి. వాటిలో ఒకటి, కేతన్కి బట్టతల ఉండటం వల్ల సియా చంపేసింది అన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజంగా కేతన్కి బట్టతల ఉండడం వల్ల సియా చంపేసిందా అంటే ముమ్మాటికి కాదు, కేవలం అదొక విషయం మాత్రమే. బట్టతల ఉంటే చంపేస్తారా? ఎంతమందికి బట్టతల లేదు? స్టార్లకి, సూపర్ స్టార్లకి ఎంతోమంది బట్టతలు ఉంది. హ్యాపీగా విగ్గులు పెట్టుకుని, ప్యాచులు పెట్టుకుని నటిస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ ఎవరు అన్న సంగతి మనకు అందరికీ తెలిసిందే. ఇక్కడ కేతన్కి బట్టతల ఉండడం వల్లే సియా చంపేసిందా? లేదు. పోలీసులు సియాని అసలు నీకు కేతన్ అంటే ఇష్టం లేనప్పుడు ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు అని అడిగితే, ఎంగేజ్మెంట్ తర్వాత కేతన్కి బట్టతల ఉన్న సంగతి నాకు తెలిసింది, అందుకే నాకు ఇష్టం లేదు. కేతన్ కుటుంబ సభ్యులు కావాలని ఈ విషయాన్ని దాచిపెట్టారు అని అందే. కానీ ఇక్కడ కేతన్ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నా కొడుక్కి కొన్ని వెంట్రుకలు ఊడిపోయి చిన్న బట్టతలుంది కాబట్టి ఒక చిన్న ప్యాచ్ పెట్టుకుని ఉండేవాడు. ఈ విషయాన్ని ఎంగేజ్మెంట్కు ముందే మేము సియా కుటుంబ సభ్యులకి, సియాకి చెప్పాము, బట్టతల ఉంటే చంపేస్తారా అని మీడియాతో అన్నాడు. కేతన్ తండ్రి ఏమంటున్నాడో మీరు కూడా ఒకసారి చూడండి. सर, केतन एक छोटा पैच लगाता था, लेकिन ये शादी से पहले ही क्लियर किया गया था, उनको सबको बताया गया था. तो आपको लगता है कि ये कारण हो सकता है कि सर, ये क्या कारण है किसी बच्चे को मारने का? अगर नहीं पसंद था तो इनकार कर दे. కాబట్టి కేతన్కి బట్టతల ఉండడం వల్ల సియా చంపేసింది అన్నది ముమ్మాటికి అబద్ధం. కేవలం అది ఒక సాకు మాత్రమే. కానీ నిజమేంటంటే చేతన్ చౌదరి వల్లే సియా కేతన్ని చంపేయాలనుకుంది. అసలు సియాకి చేతన్ చౌదరికి మధ్య పరిచయం ఎలా కలిగిందనేది నేను మీకు చెప్తాను. సియాకి ఒక బ్రదర్ ఉన్నాడు, పేరు సాహిల్. సాహిల్ ఒక మంచి క్రికెటర్. పూణేలోని ఎన్నో క్లబ్స్కి సాహిల్ క్రికెట్ ఆడుతూ ఉండేవాడు. ఎన్నో అవార్డ్స్ గెలుచుకున్నాడు. చేతన్ చౌదరి కూడా మంచి క్రికెటర్. పూణేలోని ఎన్నో క్లబ్స్కి క్రికెట్ ఆడుతుండేవాడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నాడు. దాదాపు 100 నుంచి 150 వరకు అవార్డ్స్ ఉన్నాయి. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లాంటి అవార్డ్స్ ఎన్నో గెలుచుకున్నాడు. 2024 సంవత్సరంలో సియా బ్రదర్ సాహిల్, చేతన్ చౌదరి ఇద్దరూ ఒకే క్లబ్కి క్రికెట్ ఆడుతూ ఉండేవారు. అలా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఎందుకంటే ఒకే క్లబ్కి ఇద్దరు క్రికెట్ ఆడుతున్నారు కాబట్టి ఇద్దరు బయట కూడా ఫ్రెండ్స్గా ఉండేవారు. ఇక్కడ సియా బ్రదర్ సాహిల్ ఒకసారి సియాని తాను ఆడుతున్న క్రికెట్ మ్యాచ్కి తీసుకెళ్లాడు. సియా క్రికెట్ మ్యాచ్ చూసింది. అదే క్లబ్కి చేతన్ చౌదరి కూడా ఆడుతున్నాడు కాబట్టి ఫస్ట్ టైం సియా బ్రదర్ సాహిల్ చేతన్ చౌదరిని తన సిస్టర్కి పరిచయం చేశాడు. అలా వాళ్ళిద్దరి మధ్య కేవలం పరిచయం ఏర్పడింది. ఇద్దరు హాయ్ అంటే హాయ్ అనుకున్నారు. ఆ తర్వాత సాహిల్ మళ్ళీ తన సిస్టర్ సియాని మరొక క్రికెట్ మ్యాచ్కి తీసుకెళ్లాడు. అక్కడ కూడా చేతన్ చౌదరి పరిచయం వాడు. ఇద్దరు మాట్లాడుకున్నారు. కేవలం మాట్లాడుకోవడం వరకే. కానీ లాస్ట్ ఇయర్ దీపావళికి సాహిల్ ఒక పార్టీ ఏర్పాటు చేశాడు. ఆ పార్టీకి తన ఫ్రెండ్స్ అందరినీ పిలిచాడు. అందులో చేతన్ చౌదరి కూడా ఉన్నాడు. సిస్టర్ సియా ఎలాగో ఉంది. అలా ఫస్ట్ టైం సియా, చేతన్ చౌదరి ఇద్దరూ ఆ పార్టీలో గంటకు పైగా కబుర్లు చెప్పుకున్నారు. అప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ తర్వాత ఇద్దరి నంబర్స్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు. ఆ తర్వాత ఫోన్లో గంటల తరబడి మాట్లాడుకోవడాలు, ఆ తర్వాత సినిమాలకి, షికాలకి, కాఫీ క్లబ్బులకి, కెఫేలకి వెళుతూ ఉండేవారు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ ప్రేమ సంగతి సాహిల్కి తెలుసు. సాహిల్ ఒకసారి సియాని కూడా అడిగాడు, ఏంటి ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా అని. దానికి సియా, అబ్బే అటువంటిది ఏం లేదు, కేవలం మీ ఇద్దరం ఫ్రెండ్స్గానే ఉన్నామని చెప్పింది. ఒకసారి ఒక కామన్ పెళ్లికి గోయల్ ఫ్యామిలీ, అగర్వాల్ ఫ్యామిలీ ఇద్దరూ హాజరయ్యారు. కేతను ఉన్నాడు, సియా కూడా ఆ మ్యారేజ్కి అటెండ్ అయింది. అక్కడ ఒక మధ్యవర్తి
కేతన్ ఫ్యామిలీ వాళ్ళతో మీరు అమ్మాయిని చూశారు కదా సియా, చాలా బాగుంది, కేతన్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అన్నాడు. ఎందుకంటే కేతన్ వయసు అప్పటికి 26 సంవత్సరాలు. కేతన్ తల్లిదండ్రులు కేతన్కి సంబంధాలు చూస్తున్నారు. ఇక్కడ మధ్యవర్తి చెప్పిన వెంటనే కేతన్ కుటుంబ సభ్యులు సియాను చూశారు, అమ్మాయి బాగానే ఉంది అనుకున్నారు. ఇక్కడ ఈ సంబంధం కుదర్చడానికి సియా మేనత్త కీలక పాత్ర పోషించింది. సియా మేనత్తనే ఈ సంబంధాన్ని కుదిర్చింది. అప్పటికి సియా వయస్సు ఇంకా 20 సంవత్సరాలు రాలేదు, 19 సంవత్సరాలే. దాంతో ఇదే సంవత్సరం ఫిబ్రవరి 21వ తారీఖు ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ సియా ఆల్రెడీ చేతన్ చౌదరి ప్రేమలో ఉంది. చేతన్ చౌదరి బాయ్ ఫ్రెండ్, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. కానీ తల్లిదండ్రులకి ఎదురు చెప్పలేక జస్ట్ ఎంగేజ్మెంటే కదా, పెళ్లి చేయడానికి ఇంకా చాలా టైం ఉంటుంది, ఎందుకంటే 19 సంవత్సరాలే, ఎంగేజ్మెంట్ అయిన 3-4 సంవత్సరాల తర్వాత పెళ్లి చేస్తారు. ఈ 3-4 సంవత్సరాల టైం దొరుకుతుంది. ఈ 3-4 సంవత్సరాల్లో ఎన్నో మార్పులు జరుగుతాయి, ఏవైనా జరగచ్చు. కాబట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంటే పెద్దగా పోయేదేమీ లేదని సియా ఎంగేజ్మెంట్ చేసుకుంది. కానీ ఇక్కడ చేతన్ చౌదరికి ఇష్టం లేదు. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కేతన్తో ప్రేమగానే చక్కగా మాట్లాడుతూ అద్భుతంగా నటించింది. సియా ఎప్పుడూ నాకు ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంటుంది, ఎందుకంటే 19 సంవత్సరాలు కదా, 3-4 సంవత్సరాలతో 23 సంవత్సరాల వయసు వస్తుంది, అప్పుడు పెళ్లి చేస్తారు, ఈ లోపల ఏమైనా జరగచ్చు అని అనుకుంటే ఇక్కడ కేతన్ కుటుంబ సభ్యులు పెళ్లికి తొందరపడ్డారు. ఎందుకంటే కేతన్ వయసు 26 సంవత్సరాలు వచ్చేసింది. అందుకే ఇదే సంవత్సరం నవంబర్ 25వ తారీఖు పెళ్లి ముహూర్తం కూడా పెట్టేసుకున్నారు. ఎప్పుడైతే పెళ్లి ముహూర్తం పెట్టారో సియా గుండెల్లో రాయపడింది. ఇక్కడ సియా బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరి ఇద్దరూ మాట్లాడుకునేవారు. ఇప్పుడు నా పెళ్లి కుదిరింది, నేను ఇంకా 3-4 సంవత్సరాల టైం ఇస్తారు అనుకుంటే వెంటనే పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశారు నవంబర్ 25వ తారీఖు. ఇప్పుడు ఏం చేయాలి అని ఇద్దరూ మాట్లాడుకున్నారు. దానికి ఎన్నో పరిష్కార మార్గాలు ఇద్దరూ ఆలోచించారు. అప్పుడు చేతన్ చౌదరి సియాతో, నువ్వు ఒక పని చేయి, మన ప్రేమ విషయం మీ ఇంట్లో చెప్పి అంటే సియా దానికి ఒప్పుకోలేదు. నేను ఇప్పుడు మన ప్రేమ విషయం చెప్పలేను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు, ఎందుకంటే నాకు ఎంగేజ్మెంట్ జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పారంటే నా తల్లిదండ్రులు పరువు పోతుంది, అక్కడ కేతన్ కుటుంబ సభ్యులకి నా తల్లిదండ్రులు మొహం ఎలా చూపిస్తారు, వాళ్ళు ఒప్పుకోరు, కాబట్టి నేను చెప్పే ప్రసక్తే లేదు అన్నది. మరి ఏం చేద్దాం? దానికి చేతన్, సరే ఒక పని చేద్దాం, మన ఇద్దరము ఎక్కడికైనా పారిపోయి పెళ్లి చేసుకుందాం, అప్పుడు నీ తల్లిదండ్రులకి ఎటువంటి ప్రాబ్లం రాదు, తప్పంతా నీదే అవుతుంది, నీ తల్లిదండ్రులు కూడా చూసారా నా కూతురు ఎవరినో ప్రేమించింది, పారిపోయి పెళ్లి చేసుకుంది అని నెపమంతా నిందంతా నీ మీద పడుతుంది. ఇక్కడ కేతన్ కుటుంబ సభ్యులు కూడా సియా ఎవరినో ప్రేమించిందంట, అతన్నే పెళ్లి చేసుకుందని వాళ్ళు కూడా క్యాన్సిల్ చేసుకుంటారు, అప్పుడు మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు అంటే దానికి కూడా సియా ఒప్పుకోలేదు. మన ఇద్దరము పారిపోయి పెళ్లి చేసుకుంటే నా తల్లిదండ్రుల పరువు పోతుంది, కాబట్టి ఇది కూడా కుదరదు అంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళిద్దరూ ఎన్నో రోజులు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ ఉండేవారు. చివరికి సియానే, ఒక పని చేద్దాం, నాకు అడ్డుగా ఉన్న కేతన్ని లేపేయడమే పరిష్కార మార్గంగా కనిపిస్తుంది, అప్పుడు నేను నా తల్లిదండ్రులను అడగాల్సిన పనుండదు, బతిమాడాల్సిన పనుండదు. ఇక్కడ కొడుకు చనిపోయాడు కాబట్టి కేతన్ కుటుంబ సభ్యులు కూడా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు, వాళ్ళు కూడా ఏమీ చేయలేరు, అప్పుడు మన ఇద్దరం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండొచ్చు అంటే చేతన్ భయపడ్డాడు, కంగారు పడ్డాడు. ఇదేంటి సలహా ఇవ్వమంటే ఇటువంటి దిక్కుమాలిన సలహా ఇస్తున్నాం, మనం మర్డర్ చేసామంటే పోలీసులు ఊరుకుంటారా, పోలీసులకి దొరికిపోతాం, అప్పుడు జైల్లో జీవితాంతం గడపాల్సి ఉంటుంది, వద్దు ఈ ఐడియా పనికిరాదు అని చెప్తే సియా మాటికి నాకు ఈ పరిష్కార మార్గం తప్ప ఇంకేమిటి కనిపించట్లేదు, నేను నా తల్లిదండ్రుల్ని ఎదిరించలేను, ఎందుకంటే ఇక్కడ నా తల్లిదండ్రుల్ని ఒప్పించినా కూడా కేతన్ వాళ్ళు ఒప్పుకోరు, 3 సంవత్సరాల టైం ఇమ్మని చెప్పి చేతన్ సియాతో అన్నాడు. పోనీ నువ్వు ఒక పని చేయి, కనీసం నాకు 3 సంవత్సరాల టైం ఇమ్మని నీ కుటుంబ సభ్యుల్ని ఒప్పించు, ఎందుకంటే నీకు ఇంకా 19 సంవత్సరాలే, నా చదువు డిగ్రీ అంతా అయిపోయిన తర్వాత నాకు అప్పుడు 23 సంవత్సరాల వయసు వస్తుంది, అప్పుడు పెళ్లి చేసుకుంటానని చెప్పు, ఈ లోపల మనకి కొద్దిగా టైం దొరుకుతుంది, ఏమైనా జరగచ్చంటే దానికి కూడా సియా ఒప్పుకోలేదు. నేను నా తల్లిదండ్రుల్ని ఒప్పించినా కూడా ఇక్కడ కేతన్ తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఒప్పుకోరు, ఎందుకంటే కేతన్ వయస్సు ఆల్రెడీ 26 సంవత్సరాలు, ఇంకా 3-4 సంవత్సరాలు వెయిట్ చేయమంటే కేతన్ వయస్సు 29-30 సంవత్సరాలు వస్తుంది, కాబట్టి ఇక్కడ కేతన్ కుటుంబ సభ్యులు పెళ్లికి తొందరపడుతున్నారు, కాబట్టి నేను ఈ విషయం కూడా ఒప్పించలేనంటే అప్పుడు సియానే ఆలోచించి నాకు కేతన్ని లేపేయడమే పరిష్కార మార్గంగా కనిపిస్తుందని చెప్పింది. చేతన్ భయపడితే సియా మాటికి లేదు, కేతన్ని లేపేయడమే నాకు కరెక్ట్గా అనిపిస్తుందంటే చేతన్ కూడా సియా మాయలో పడిపోయాడు, దానికి ఒప్పుకున్నాడు. కానీ
ఎలా మర్డర్ చేయాలి? వీళ్ళిద్దరికీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. తిప్పి తిప్పి కొడితే సియా వయసు 20 సంవత్సరాలు కూడా లేవు. ఇక్కడ చేతన్ చౌదరి కూడా 24-25 సంవత్సరాలు. వీళ్ళకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు. లేపేయడం అంటే అంత ఈజీ కాదు. కానీ ఎలా? చట్టానికి పోలీసులకి చిక్కకూడదు. చట్టం దృష్టిలో, పోలీసుల దృష్టిలో అది ఒక యాక్సిడెంటల్ డెత్ అయి ఉండాలి. ఎవ్వరికీ అనుమానం రాకూడదు. పొరపాటున చనిపోయాడన్నట్టుగా అందరినీ నమ్మించాలి. కానీ ఎలా చేయాలి, ఏం చేయాలి అన్నది ఇద్దరికీ ఎటువంటి ఐడియా లేదు. కానీ దీనికి పరిష్కార మార్గం స్వయంగా కేతన్ అగర్వాలే చూపించాడు. ప్రమాదవశాత్తు, యాదృచ్ఛికమో లేక దురదృష్టమో, మొత్తానికి కేతన్ అగర్వాలే దీనికి పరిష్కార మార్గం చూపించాడు. మే 31వ తారీఖు కేతన్ అగర్వాల్ తన కాబోయే భార్య సియాని ట్రెక్కింగ్ తీసుకెళ్తానని చెప్పి ఇదే లోహగఢ్ ఐరన్ ఫోర్ట్కి తీసుకెళ్లాడు. అక్కడ ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్లాడు. ఆ ఎత్తైన ప్రదేశం చూసిన తర్వాత, దాని కింద 400 అడుగుల లోతు లోయని చూసిన తర్వాత ఫస్ట్ టైం సియాకి ఒక క్రిమినల్ ఐడియా వచ్చింది. ఇక్కడి నుంచి తోసేస్తే కత్తులు, కటార్లు, తుపాకులు, బండరాళ్ళు వీటితో అవసరం లేదు, వాటితో చంపాల్సిన అవసరం లేదు. జస్ట్ తోస్తే లోయలోకి పడిపోయి చనిపోతాడు. పొరపాటున కాలు జారి పడిపోయాడని చెప్పి అందరినీ నమ్మించవచ్చు. చట్టాన్ని, పోలీసులను నమ్మించవచ్చు, కుటుంబ సభ్యులను నమ్మించవచ్చు, అందరినీ నమ్మించవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు. హ్యాపీగా చేతన్ చౌదరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండొచ్చు అన్న ఐడియా మే 31వ తారీఖు సియాకి కలిగింది. ఇక్కడ కేతను, సియా ఇద్దరు ఐరన్ ఫోర్ట్ చూసిన తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు అంటే మే 31వ తారీఖు సియా చేతన్ చౌదరిని కలిసి తన మనసులోని క్రిమినల్ ఐడియాని చెప్పింది. నేను కేతన్తో కలిసి ఈరోజు ఐరన్ ఫోర్ట్కి వెళ్ళాను, అక్కడ ఒక ఎత్తైన ప్రదేశం చూపించాడు, అక్కడి నుంచి మనం తోసేసామంటే చనిపోతాడు, మన మీదకి ఎటువంటి నింద రాదు, పోలీసుల నుంచి అందరి నుంచి మనం తప్పించుకోవచ్చు అంటే చేతన్ దానికి ఒప్పుకున్నాడు. మంచి ఐడియా అనుకున్నాడు. జూన్ 14వ తారీఖు ఫస్ట్ ఛాన్స్ దొరికింది. అసలు యాక్చువల్లీ జూన్ 14వ తారీఖు చేతన్ చౌదరి కూడా సియాతో పాటే ఐరన్ ఫోర్ట్కి వెళ్లాల్సి ఉంది. కానీ భయపడ్డాడు. సియా నాతో పాటు రమ్మని చెప్తే దానికి చేతన్ లేదు నేను కూడా వచ్చానంటే లొకేషన్ అంతా తెలిసిపోతుంది, రేపొద్దున పోలీస్ కేసు ఏంటంటే ఇద్దరము ఈజీగా పట్టుబడిపోతాం, నిన్ను ఎలాగో నమ్మాడు కాబట్టి నువ్వు ఒక్కదానివే ఈ ఆపరేషన్ని పూర్తి చేయంటే సియా జూన్ 14వ తారీఖు కేతన్తో కలిసి ఐరన్ ఫోర్ట్కి వెళ్ళింది. కానీ కేతన్ అదృష్టం బాగుంది. ఆ రోజు తోసేస్తే వెనకాలే ఒక చెట్టు మొద ఉండటంతో దాన్ని పట్టుకుని మొత్తానికి ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఆ తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. అదే రోజు జూన్ 14వ తారీఖు సియా చేతన్ని కలిసింది. చేతన్ ఇక్కడ కంగారు పడిపోతున్నాడు, ఆందోళన చెందుతున్నాడు. ప్లాన్ సక్సెస్ అవుతుందా, ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా అని ఒక కెఫేలో ఎదురు చూస్తుంటే సియా కెఫేలో కలిసి ప్లాన్ ఫ్లాప్ అయిందని చెప్పింది. చేతన్ ఏడ్చాడు. ఎందుకంటే కేతన్కి అనుమానం వస్తే ఇది పోలీసు కేసు అవుతే మన ఇద్దరము పట్టుబడతాము, అప్పుడు నువ్వు నాకు కాకుండా పోతావు అని చేతన్ ఏడిస్తే సియా ఓదార్చింది. నువ్వేమీ బాధపడకు, నేను అందుకే ముందే చెప్పాను కదా, నువ్వు కూడా వచ్చుంటే ఇద్దరం కలిసి తోసేసేవాళ్ళము, నువ్వు రాలేదంటే చేతన్ లేదు నువ్వు ఒక్కదానివి ఈ ఆపరేషన్ పూర్తి చేయాల్సింది, నువ్వు సరిగ్గా మంచి ఛాన్స్ దొరికితే ఉపయోగించుకోలేదంటే సియా నేను అందుకే చెప్తున్నాను, నాకు భయం వేసింది, ఎంతైనా మర్డర్ చేయాలంటే నాకు అప్పుడు కంగారు, భయం ఇదంతా పుట్టి నెమ్మదిగా నెట్టాను, దాంతో వాడు బతికి బయటపడిపోయాడు, ఈసారి నువ్వు వచ్చావంటే ఇద్దరము కలిసి ఆపరేషన్ని ఎలాగైనా సక్సెస్ చేద్దాం, బలంగా తోసి ఈసారి కేతన్ని లేపేద్దామంటే చేతన్ జూన్ 18వ తారీఖు ముహూర్తం ఫిక్స్ అయింది. ఇక్కడ చేతన్ తెలివిగా తన మొబైల్ ఫోన్ని ఆఫీసులోనే పెట్టి ఆఫీసులో పనిచేస్తున్న ఒక ఎంప్లాయీ ఫోన్ తీసుకుని ఈ ఐరన్ ఫోర్ట్ దగ్గరికి వచ్చాడు. అదే చేతన్ చౌదరి చేసిన పొరపాటు. అసలు ఫోనే తీసుకురాకుండా ఉంటే బహుశా పూణే పోలీసులు ఈ కేసుని చేసి చేయడం కొద్దిగా కష్టమేది. తన ఎంప్లాయీ ఫోన్ని తీసుకొచ్చాడు. సీసీ కెమెరాలకు దొరకకుండా హుడీ అది ధరించి ముఖాన్ని దాచుకున్నాడు. మొత్తానికి చేతన్ చౌదరి ఆ రోజు స్కూటీ మీద ఈ లోహగఢ్ దగ్గరికి వచ్చారు. మొత్తానికి సియా, చేతన్ చౌదరి ఇద్దరూ కలిసి కేతన్ని లోయలోకి తోసి చంపేశారు. ఆ తర్వాత చేతన్ చౌదరి లోహగఢ్ నుంచి ముందుగా బయటపడ్డాడు. ఎందుకంటే చేతన్కి తెలుసు ఇక్కడ సియా అరుస్తుంది, కేకలు పెడుతుంది, సెక్యూరిటీ గార్డుని పిలుస్తుంది, ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు తెలుస్తుంది, చెప్తుంది, పోలీసులు వస్తారు, కాబట్టి ముందే అక్కడి నుంచి బయటపడడం చాలా మంచిదని చేతన్ చౌదరి ఆ ఐరన్ ఫోర్ట్ దగ్గర నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత పోలీసుల ఇంట్రాగేషన్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. సియా, చేతన్ చౌదరి ఇద్దరు జూన్ 16వ తారీఖు వరకు
నిరంతరం మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య ఎన్నో కాల్స్, చాటింగ్స్ ఉన్నాయి. కానీ జూన్ 17, 18, 19, 20, 21, 22, 23 వరకు వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి కాల్స్ లేవు, వీళ్ళిద్దరూ కలుసుకోలేదు, ఎటువంటి చాటింగ్ లేదు. దానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే, వీళ్ళిద్దరిని ఇంటరాగేట్ చేస్తే, వీళ్ళిద్దరూ తెలివిగా జూన్ 17వ తారీఖే లోపే వీళ్ళిద్దరూ ఏం చేయాలి ఏంటనేది మాట్లాడుకున్నారు. జూన్ 17వ తారీఖు సాయంత్రం ఇద్దరు ఒక కెఫేలో కలుసుకున్నారు. ఆ కెఫేలో ఆల్రెడీ అంతకుముందే ఇద్దరు ఏం ప్లాన్ చేయాలి ఏంటనేది మాట్లాడుకున్నారు. బట్టి ఇద్దరు కులాసాగా కబుర్లవి చెప్పుకొని రేపొద్దున ప్లాన్ని ఎలా అమలు చేయాలా అన్నది మరొకసారి డిసైడ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత వీళ్ళిద్దరికీ తెలుసు పోలీస్ కేసు అవుతుంది, పోలీసులు కాల్ డేటా, CDR అంతా చెక్ చేస్తారు, లొకేషన్ అంతా చెక్ చేస్తారని జూన్ 17వ తారీఖు నుంచే వీళ్ళిద్దరూ ఒకరికొకరు కాల్స్ చేసుకోలేదు. జూన్ 18వ తారీఖు కేతన్ని లోయలోకి తెసి హత్య చేసిన తర్వాత ఇద్దరూ కాల్స్ చేసుకోలేదు, ఇద్దరూ కలుసుకోలేదు. జూన్ 18, 19, 20, 21, 22, 23వ తారీఖు పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇక్కడ సియా కూడా తన బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరిని కలుసుకునే ఛాన్సే లేదు. ఎందుకంటే తన కాబోయే హస్బెండ్ ఒకవేళ బతుకుంటే, కాబోయే హస్బెండ్ చనిపోయాడు, కుటుంబ సభ్యులందరూ విచారంలో ఉన్నారు. ఇటువంటి పరిస్థితిలో తన బాయ్ ఫ్రెండ్ని కలుసుకోలేదు. ఫోనా కావాలని చేయలేదు, చేసిందంటే పోలీసుల ఇంటరాగేషన్లో తెలిసిపోతుందని ఫోను అది చేయలేదు. చాలా తెలివిగా సియా జూన్ 21వ తారీఖు కేతన్ కుటుంబ సభ్యుల్ని ఓదార్చుదామని వెళ్ళింది. అదే సియా చేసిన తప్పు. కేతన్ ఇంటికి ఎప్పుడైతే వెళ్ళిందో కేతన్ చెల్లెలు సియాని అసలు మా అన్న ఎలా కాలు జారి పడిపోయాడు అని అడగడంతో భయపడుతూ పొంతలేని సమాధానాలు చెప్పడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. పోలీస్ కేసు పెట్టారు. దాంతో ఈ మర్డర్ విషయం బయటకు పడింది. అప్పటిదాకా కేతన్ కాలు జారి పడిపోయారని అందరూ భావించారు. కానీ సియా చేసిన పొరపాటు ఈ మర్డర్ మిస్టరీని వీడిపోయేలా చేసింది. పోలీసు కస్టడీలో వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు పొంతలేని సమాధానాలు చెప్పినా, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్న చివరికి ఇద్దరూ తాము చేసిన నేరాన్ని ఒప్పుకున్నారు. ఇద్దరూ ప్రేమించుకున్నామన్న సంగతి పోలీసుల ఇంటరాగేషన్లో ఒప్పుకున్నారు. కానీ ఈ పోలీసుల ఇంటరాగేషన్ ఒక్కటే వీళ్ళిద్దరినీ నిందితులు అని నిరూపించడానికి, కఠిన శిక్ష విధించడానికి ఉపయోగపడదు. అందుకే పూణే పోలీసుల ముందు ఇప్పుడు పెద్ద ఛాలెంజ్, సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ క్రైమ్ సీన్ దగ్గర ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. కేతన్ని తోస్తున్నప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి ఎవ్వరూ లేరు. అందుకే పూణే పోలీసులు ఆ రోజు అంటే జూన్ 18వ తారీఖు ఈ ఐరన్ ఫోర్ట్ దగ్గరికి ఎంతమంది అయితే టూరిస్టులు వచ్చారో వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు కేతన్ని తోసినప్పుడు ఎవరైనా చూస్తే దయచేసి ముందుకొచ్చి ధైర్యంగా సాక్ష్యం చెప్పండి అని. కానీ ఇప్పటిదాకా ఎవ్వరూ సాక్ష్యం చెప్పడానికి ముందు రాలేదు. కాకపోతే వీళ్ళ ముగ్గురిని చూశామని చెప్పారు తప్పితే కేతన్ని తోస్తున్నప్పుడు తాము చూశామని ఇప్పటిదాకా ఎవ్వరూ ఏ ప్రత్యక్ష సాక్షి కూడా ముందుకు రాలేదు. మరి బహుశా నిజంగా చూడలేదా? ఒకవేళ చూసినా ఎందుకు వచ్చిన తలకాయన పులి కోర్టు, పోలీస్ స్టేషన్లని ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పలేకపోతున్నారా అన్నది ముందు తెలుస్తుంది. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఒకవేళ నిజంగా చూస్తే ధైర్యంగా ముందుకొచ్చి సాక్ష్యం చెప్పండి. మీకు ఎటువంటి ప్రమాదము లేదు. నిందితులకి కఠిన శిక్ష పడడంలో మీరు సహాయం చేసిన వారు అవుతారు. అందుకే పూణే పోలీసులు ఆ రోజు వెళ్ళిన ప్రతి టూరిస్ట్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ పూణే పోలీసులు పగడ్బందీగా సాక్ష్యాధారాలు ఇవన్నీ సేకరించి పగడ్బందీగా కేసుని తయారు చేస్తేనే కానీ రేపొద్దున కోర్టులో నిరూపితం కాదు, నిందితులకి కఠిన శిక్ష పడదు. ఇక్కడ కేతన్ తరఫున ఒక ప్రముఖ న్యాయవాది వాదించడానికి ముందుకొచ్చాడు. అతని పేరు గుర్తుకు రావట్లేదు. కేతన్ అగర్వాల్ తరఫున ఈ కేసును వాదించడానికి ఇప్పుడు ముందుకొచ్చాడు, రెడీగా ఉన్నారు. ఇంకా ఇక్కడ సియా తరఫున వాదించడానికి లాయర్ ఎవరు ఇంకా ముందుకు రాలేదు, ఇంకా అంతవరకు రాలేదు. వీళ్ళు ఎవరు ఇంకా పెట్టుకోలేదు. ఇక్కడ పోలీసు ఇంట్రాగేషన్లో సియాకి తన తండ్రి ఈ సంఘటన జరిగిన తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు అన్న సంగతి మొత్తానికి తెలిసిందే. కానీ సియా మొహంలో ఎటువంటి బాధ కానీ పశ్చాత్తాపం కానీ ఏమీ కనిపించలేదని నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా తెలిసిందే. ఇంత చేసి చివరికి వీళ్ళిద్దరూ బాపుకుంది ఏమీ లేదు. ఒక్క హత్య ఎన్నో కుటుంబాల్ని జీవితాంతం బాధపడేలా చేసింది. ఇక్కడ సియా, చేతన్ అగర్వాల్ చేసిన ఈ మర్డర్ 3 కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసింది. ఒక పక్క సియా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, చేతన్ చౌదరి తల్లిదండ్రులు, కుటుంబం. ఇక్కడ కేతన్ కుటుంబం అయితే జీవితాంతం బాధపడుతుంది. ఎందుకంటే కొడుకు 26 సంవత్సరాలు, ఎంతో భవిష్యత్తు ఉంది.
లోయలో పడి చనిపోయాడు అన్న బాధ జీవితాంతం వెంటాడుతుంది. ఆ బాధని తీర్చడం ఎవ్వరి వల్ల కాదు. ఇక్కడ సియా తల్లిదండ్రులు వాళ్ళు చేసిన తప్పేంటి? తమ కూతురు ఎవరిని ప్రేమించింది, ఎవరితో తిరుగుతుందన్న సంగతి తెలియదు. ఈ మధ్యకాలంలో పిల్లలు ఎవరిని ప్రేమిస్తారో, బయట ఎక్కడెక్కడ తిరుగుతున్నారన్న సంగతి తల్లిదండ్రులు కనిపెట్టడం కష్టంగా మారింది. ఈ తల్లిదండ్రులు చేసిన తప్పేంటి? కూతురు సియా ఒక్కగానొక్క కూతురు, తమ మాట ఎంతో వింటుంది, మంచిది అనుకున్న తమ కూతురు ఒక హత్య కేసులో ఇరుక్కుంది, ఒకరిని మర్డర్ చేసిందంటే సియా తల్లిదండ్రులు కూడా జీవితాంతం బాధపడరా? వాళ్ళు ఈ సంఘంలో సమాజంలో తలెత్తుకుని తిరగలుగుతారా? బంధువర్గంలో కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, సియా తల్లిదండ్రులు తలెత్తుకుని ఎలా తిరగలుగుతారు? అసలే బిజినెస్ ఉంది. ఆ బిజినెస్కి ఎవరైనా కస్టమర్లు వచ్చినప్పుడు సియా తల్లిదండ్రుల్ని ఒక రకంగా అవమానకరంగా చూడరా? రే నీ కూతురు ఒకడిని అన్యాయంగా మర్డర్ చేసిందని సూటిపోటి మాటలు అనరా? వంకరగా చూడరా? ఇక్కడ చేతన్ చౌదరి తల్లిదండ్రులకు కూడా జీవితాంతం బాధపడే పరిస్థితి కొడుకు తీసుకొచ్చాడు. ఇక్కడ చేతన్ తల్లిదండ్రులకి అసలు సియా అన్న ఒక అమ్మాయి ఉందన్న సంగతి కూడా తెలియదు. మరి అటువంటిది తమ కొడుకు ఒక మర్డర్ కేసులో ఇరుక్కున్నాడంటే రేపొద్దున వాళ్ళు జీవితాంతం ఎంత బాధపడతారు? సమాజంలో వాళ్ళు తలెత్తుకుని ఎలా తిరగలుగుతారు? ఇక్కడ కేతన్ తల్లిదండ్రుల పరిస్థితి అందరికీ తెలిసిందే. కాబట్టి ఒక హత్య ఎన్నో కుటుంబాల్ని చిన్నాభిన్నం చేసింది. కాబట్టి ఈ ఇద్దరు చదువుకున్నవారు కొద్దిగానైనా ఆలోచించి ఉండుంటే అరే మనం తిడతలేదు, కొడతలేదు, ఒక మర్డర్ చేస్తున్నామంటే చట్టం ఊరుకోదు, పోలీసులు పట్టుకుంటారు, ఆ తర్వాత జీవితాంతం జైల్లో ఉంటాం, అదృష్టం బాగుంటే ఉరిశిక్ష పడుతుంది, కన్న తల్లిదండ్రులు కుటుంబం పరువు ప్రతిష్ట పోతుంది, వాళ్ళు కూడా జీవితాంతం బాధపడతారన్న స్పృహ బుద్ధి కొద్దిగానైనా ఎప్పుడైనా కలిగి ఉంటే ఇటువంటి సంఘటనలు జరగవు. కానీ వినాశకాలే విపరీత బుద్ధి. ఈ మర్డర్ కేసులో ఇంకా ఎన్నో వివరాలు బయటకు వస్తున్నాయి. వాటన్నిటితో మరొక వీడియోలో నేను మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. యాక్చువల్లీ ఈరోజు నా బర్త్డే. ఈరోజు వీడియో చేయకూడదని అనుకున్నాను, కానీ నా సబ్స్క్రైబర్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి మీరు ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి చెప్పడం నా బాధ్యత. సరే బర్త్డే ఉంది, నేను బర్త్డేలు అవన్నీ పెద్దగా చేసుకోను, కానీ ఎంతోమంది నాకు బర్త్డే విషెస్ చెప్పారు. వాళ్ళందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు, నా ధన్యవాదాలు. మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాకు తెలియజేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్ చేస్తే పోయేదేముందండి, జస్ట్ అట్లా టచ్ చేయడమే కదా. లైక్ చేస్తారని ఆశిస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.